హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్. ఈరోజు మంచి డిఫరెంట్ మ్యాక్సీ డ్రెస్సెస్ ఫ్రమ్ మైంత్రా అనమాట. సో అది హాల్ మీకు చూపిద్దామని వచ్చేసాను. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకు అంటే దాని ఫ్యాబ్రిక్ అండ్ డీటెయిలింగ్ అన్నీ నేను ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫుల్ వీడియో చెక్అవుట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ పర్పుల్ కలర్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది పర్పుల్. నేను చాలా వరకు మ్యాక్సిమం డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తాను. ఇది వీ నెక్ అనమాట, వీ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్, ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. ట్రాన్స్పరెంట్ ఉంది బట్ చాలా బాగుంది. అండ్ ఫ్లేర్ వచ్చేసి ఓకే, టూ మచ్ ఎక్కువ లేదు తక్కువ లేదు, నాకు మాత్రం లెంత్ కరెక్ట్గా వచ్చింది. హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గొచ్చు. అండ్ నెక్ వచ్చేసి ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటి అంటే నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఓపెన్ ఉందన్నమాట. ఇక్కడ మనం ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ మెటీరియల్ జార్జెట్ ఈజీగా మోల్డ్ అయిపోతుంది, లైక్ ఐరన్ అవసరం ఉండదు. మిషన్ వాష్ కూడా ఇట్స్ ఓకే. దీని ప్రైస్ వచ్చేసి 700 చేంజ్. అండ్ కలర్స్ కూడా ఏమీ అవైలబుల్ ఉండదు. నేను పక్కన పిక్చర్ అనేది యాడ్ చేస్తాను. సో చాలా బాగుంది మెటీరియల్ అండ్ ఫ్రాక్. సైజ్ వచ్చేసి మీకు టైట్ ఫిట్టింగ్ కావాలంటే యు గో ఫర్ సేమ్ సైజ్ అనమాట. లేదు మీకు కొంచెం నార్మల్ ఉండాలి, ఫిట్టింగ్ అనేది ఆడ్గా వద్దు అనుకుంటే జస్ట్ ఒక సైజ్ ఎక్కువ పెట్టుకొని ఆల్టర్ చేయించండి. నేను కొంచెం పెద్ద సైజ్ పెట్టుకుని ఆల్టర్ చేయించాను. సో నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఇది పర్పుల్ కలర్ అవుట్ఫిట్ అనమాట. సో పింక్స్ అండ్ పర్పుల్ అంటే గర్ల్స్కి కొంచెం ఇష్టం ఉంటుంది. ఇది ఓవరాల్గా ఇలాగే వచ్చిందనమాట. ఫుల్ డ్రెస్ అంతా ఇంతే, చెక్స్ వచ్చాయి, దాంట్లో మోటివ్స్ ఉన్నాయి. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. లైక్ వేసుకోవాలి, ఎంతసేపు క్యారీ చేసినా ఏం కాదనమాట. ఈవెన్ ఫోల్డ్ చేసినా మనం ఎంత నలగిచ్చినా ఇది నలగట్లేదు, అంత సాఫ్ట్గా ఉంది మెటీరియల్. ఈ ప్రైస్కి ఈ డ్రెస్ చాలా వర్త్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. డ్రెస్ లుక్ కూడా చాలా నీట్గా డీసెంట్గా ఉంది. సో మీరు ట్రై చేయొచ్చు. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఈ బ్యూటిఫుల్ వైట్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్ అనమాట. సో ఎప్పుడైనా ఈ వర్టికల్ లైన్స్ ఇలా ఉంటే మనం చాలా టాల్గా కనిపిస్తాం. షార్ట్ గర్ల్స్కి అది ఒక టిప్ అనమాట. ఎస్పెషలీ నేను చాలా అలా ట్రై చేస్తాను, కానీ నాకు అసలు దొరకవు. ఇది ఇలా కావాలి, ఇది ఉంది అని చెప్పి పెట్టుకున్నాను, కానీ నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు అంటే నాకు పెద్ద సైజ్ వచ్చింది. నా యాక్చువల్ సైజ్ వచ్చేసి ఎమ్, ఇది ఎల్ వచ్చిందనమాట. మేబీ నాకు ఫిట్టింగ్ వల్ల నాకు సెట్ అవ్వలేదా లేకపోతే ఏమో నాకు తెలియట్లేదు. నెక్ ప్యాటర్న్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ ఇలా ఉంటుంది, డీప్గానే ఉంది. అంత నెక్ కూడా నాకు అంత షోల్డర్ డ్రాప్ అయిపోయింది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అనమాట. పఫ్ హ్యాండ్స్ ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు, ఎలాస్టిక్ ఉంది. ఫ్లేర్ నార్మల్గా ఉంది, అస్సలు ఎక్కువ ఏం లేదు. ఇక్కడ అంతా వర్టికల్ లైన్స్ ఉండి మళ్ళీ ఇక్కడ హారిజాంటల్ లైన్స్ ఉంది, మళ్ళీ ఇక్కడ వర్టికల్, లైక్ కైండ్ ఆఫ్ ఫ్రాక్ టైప్ ఉంది. మెటీరియల్ వచ్చేసి క్రేప్. మెటీరియల్ అయితే బాగుంది, ఫిట్టింగ్ అనేది నాకు సెట్ అవ్వలేదు, బట్ మీరు ట్రై చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి 700 చేంజ్. లైనింగ్ కూడా లేదు, కొంచెం సీ త్రూ ఉంది, బట్ బ్లాక్ అండ్ వైట్ కాబట్టి మీరు లోపల మంచి స్పెక్ట్ వేసి ట్రై చేయొచ్చు కూడా నాకు తెలిసి. సో జస్ట్ ఒకసారి నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా, చెక్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ది అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. అండ్ ఓవరాల్ డ్రెస్ మొత్తము ఫుల్గా ఇలా మోటివ్స్ అనేది వచ్చాయి స్మాల్ స్మాల్గా. నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే, రౌండ్ నెక్. షోల్డర్ పార్ట్లో ట్రాన్స్పరెంట్గా ఇలా ఎలాస్టిక్ అనేది యాడ్ చేశారు. హ్యాండ్స్ అనేది పఫ్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ మళ్ళీ హ్యాండ్ కార్నర్లో ఇలా ఇచ్చారనమాట, కొంచెం ఏమంటాం ఎలాస్టిక్తో కొంచెం పఫ్ స్లీవ్స్ లాగా కనిపించడానికి ఎలాస్టిక్ యాడ్ చేశారు. అండ్ లైనింగ్ వచ్చేసి ఫుల్గా ఏమి ఇవ్వలేదు, 3/4 వరకే ఇచ్చారు, బట్ లైనింగ్ అనేది ఇచ్చారు. సో ఎక్కడ కూడా సీ త్రూ అనేది లేదు. మెటీరియల్ వచ్చేసి జార్జెట్, ఇది కూడా చాలా బాగుంది. మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది. మనకి మెషిన్ వాష్ ఎలా అన్నా చేయొచ్చు, దీనికి ఐరన్ కూడా అవసరం లేదు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 700 చేంజ్.
నేను పక్కకి పిక్చర్ అనేది యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇది కాకుండా దీని డ్రాబ్యాక్ ఒకటే ఉందనమాట, నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇంకా అండ్ డిజైనింగ్ కోసం ఇక్కడ మనం బటన్స్ లాంటివి స్టైల్ కోసం కూడా యాడ్ చేశారు ఇక్కడి వరకు. నేను ఇది మాత్రం రిటర్న్ చేస్తున్నాను, అన్నీ ఉంచుకున్నా ఇది మాత్రం రిటర్న్ చేస్తాను. నెక్ అనేది ఇలా వచ్చిందనమాట, సో అంతగా నచ్చదు ఉమెన్స్కి. ఓకే, మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ప్రైస్కి అయితే మెటీరియల్ చాలా బాగుంది. ఇదేమైనా ఆల్టర్ చేసుకోవడం వస్తే మాత్రం ఈ డ్రెస్ అనేది చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో లైక్ హోల్ డే మేనేజ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో జస్ట్ ఒకసారి చెక్అవుట్ చేయండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మ్యాక్సీ డ్రెస్సే అనమాట. ఇది కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా ఫ్లేర్ కూడా ఉంది దీనికి, చాలా చాలా నీట్గా కూడా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్సే, హ్యాండ్స్ షార్ట్ స్లీవ్సే వచ్చాయి. ఇప్పుడు బటర్ఫ్లై హ్యాండ్స్ అంటున్నారు కదా, అలా వచ్చాయి అనమాట. నెక్ వచ్చేసి వీ ప్యాటర్నే, సింపుల్గా వీ ప్యాటర్నే ఉంది, సింపుల్ వీ ప్యాటర్న్ ఇలా ఇట్లా ఇలా ఉందన్నమాట. లైక్ జార్జెట్ మెటీరియల్. నెక్స్ట్ ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ఇచ్చారు, ఎక్కడ సీ త్రూ కూడా లేదు. అండ్ నాకు మాత్రం దీనికి 10/10 ఇస్తాను. మెటీరియల్ వైజ్, లెంత్ వైజ్, ఫ్లేర్ వైజ్, హ్యాండ్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 700. దీంట్లో 5 కలర్స్ ఉన్నాయి. ఇది బ్లాక్లా కనిపిస్తుంది కానీ ఇది నేవీ బ్లూ. సో నేను డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి నేను నేవీ బ్లూ తీసుకున్నాను. అండ్ ఓవరాల్గా ఫ్లవర్స్ అనేది మొత్తం వచ్చాయి. ఫస్ట్ ఇలా పెద్ద ఫ్లవర్ లాగా వచ్చి మళ్ళీ పక్కన అంతా స్మాల్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట, ఫ్లోరల్ డిజైన్. చాలా అంటే చాలా బాగుంది. దీనికి మెయింటెనెన్స్ కూడా ఫ్రీ అనమాట, ఈజీ వాష్ అనమాట, ఐరన్ కూడా అవసరం లేదు. చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్. సో నేను మ్యాక్సిమం జార్జెట్వి సాఫ్ట్ ఉన్న మెటీరియల్ని ప్రిఫర్ చేస్తాను. డే మొత్తం ఉన్నా కూడా మనకి లైక్ ఇరిటేటింగ్ అనేది ఉండదు అనమాట. సో జస్ట్ ఒకసారి చెక్అవుట్ చేయండి, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి కార్డ్ సెట్, లైక్ టాప్ అండ్ బాటమ్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంది కదా ఇలాంటివి. అండ్ ఇది వచ్చేసి అంబ్రెలా ఫిట్టింగ్, ముందు వచ్చేసి ఇలా ఓపెన్ ఉంటుంది. అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి కాలర్ నెక్. నాకు కాలర్ నెక్ పడదు, సో నేను ఇప్పుడు ఇది రిటర్న్ చేసేస్తున్నాను. అండ్ లైక్ బటన్స్ వచ్చాయన్నమాట ఇక్కడ స్టైలింగ్ కోసం. నాకు ఇది ఎల్ వచ్చింది సైజు, బట్ నాకు లూజ్ అవుతుంది బాగా, నేను ఎం తీసుకోవాలి కావాలి అంటే. అండ్ సమ్మర్ కదా, మెటీరియల్ అయితే చాలా బాగుంది, అదైతే నేను చెప్పగలుగుతా. ప్యాంట్ లెంత్ కూడా బాగుంది, ప్యాంట్కి ఎలాస్టిక్ వచ్చింది, లైక్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్, ఫ్రంట్ అనేది ఇలా వచ్చింది. ప్యాంట్ అయితే బాగుంది, లైక్ ట్రై అయితే చెయ్యొచ్చు. అండ్ నాకు ఈ అంబ్రెలా స్టైల్ నచ్చింది కానీ నాకు అంతగా సెట్ అవ్వలేదు, మేబీ బికాజ్ హైట్ వల్ల సెట్ అవ్వలేదేమో. బట్ నేను వేసుకొని అయితే నీకు సైడ్కి పిక్చర్ అనేది యాడ్ చేస్తాను. మెటీరియల్ అయితే సాఫ్ట్గా ఉంది కానీ దీనికైతే మెయింటెనెన్స్ అనేది అవసరము, ఎందుకు అంటే కాటన్ కాబట్టి ఐరన్ అయితే అవసరము. ఇన్ కేస్ చాలా స్టిఫ్గా కావాలి అంటే స్టార్చ్ అవసరం, లేదంటే సింపుల్ ఐరన్. లైక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా డిగ్నిఫైడ్గా ఉంది, స్కై బ్లూ అండ్ వైట్ కదా, మొత్తం ఓవరాల్గా మోటివ్స్ వచ్చాయి. ఇప్పుడైతే ఈ ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే చాలా ట్రెండింగ్గా ఉన్నాయి, ఒక్కసారి మీరు చెక్ చేయండి. నాకు చాలా నచ్చింది కలర్ కాంబినేషన్, బట్ ప్యాటర్న్ అనేది సెట్ అవ్వలేదు. ఫ్యూచర్లో ఇలాంటివి ట్రై చేస్తాను నేను. ఇదైతే పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేనైతే ఈరోజు మొత్తం నా జెన్యూన్ రివ్యూ చెప్పాను అనమాట, లైక్ నాకు నచ్చిందా నచ్చలేదా, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అవన్నీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొకటి ఏంటి అంటే మీరు నెక్స్ట్ ఇంకా ఏమైనా డిఫరెంట్ వీడియోస్ కావాలి అంటే కనుక మీరు జస్ట్ నాకు కమెంట్ బాక్స్లో అడగండి. సో నేను ఫ్యూచర్లో అవి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.